అవుతాను. ఈ గురుస్వామి ఎందుకంటే ఎవరైతే ఇరుముడులు కడతారో, ఎవరైతే మాలలు వేస్తారో వారు గురుస్వాములు. మేము ఆ కార్యక్రమం ఒక వ్యవస్థాపకునిగా నేను చేసే కార్యక్రమం అంటే గుడి కార్యక్రమం నడవాలి, ఈ గుడి ఆవరణ బాగుండాలి, ఈ గుడి ముందుకు నడవాలి అనే అందరితోటి కలిసి ఈ పని చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు గురుస్వాములు అనే వాళ్ళు పెద్ద పెద్ద సావులు ఉన్నారు. ఓరోరు 40 ఏళ్ళు ఉన్నారు, ఓరు 36 ఏళ్ళు ఉన్నారు, ఒకరు 50 ఏళ్ళు ఉన్నారు, ఇంకా ఓరు 25 ఏళ్ళు ఉన్నారు. 18 ఏళ్ళ గురుస్వామి అయిపోయి ఆ నారికేలను తీసుకుంటేనే ఇంకా మొత్తం ప్రపంచాన్నే ఆయన జయించినట్టు చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు 3 అడగొచ్చు. ఇప్పుడు ఇది నేను కంప్లీట్ చేయలే, ఇది చెప్తా. ఎందుకు చెప్తున్నా అంటే గురుస్వాములు ఏదైతే ఉందో అంతటా చూస్తున్నాం. మేము మాల వేసిన నాటికి ఇప్పటికీ మొత్తం మారిపోయింది. ఇవాళ పరిస్థితులు ఏమున్నాయంటే అసలుకు కులమతం లేదు, భేదం లేదంటే ఒక కులస్తులేమో వాళ్ళ దానికి పోకూడదు, మన దానికి మనమే పోవాలి అనేది ఒకటి. ఇది ఎక్కడిది? ఇది అన్యాయంగా కనిపించింది. కాబట్టి నేను ఎందుకంటే కనీసం ఈ ప్రెస్ల ద్వారానన్నా కులమతాల భేదం లేకుండా అందరు కలిసిపోతే ఎంతో సంతోషపడేవాళ్ళ దాంట్లో నేను ఒకటి. ఎండోమెంట్ నుంచి ఏ పైసలు రావాలన్నా మనం ఎండోమెంట్లో ఇది కలిపేయాలి, అంతే. అదొకటి స్వామి. అయ్యప్ప ఎవరైనా ఏ ప్రాంతములు ఉన్నా ఎవరిపైన ఆయన పర్యాద దౌర్జన్యం జరిగినా దాన్ని ఖండించవలసిందే. మేము అయ్యప్ప సేవా సమాజం ఖండిస్తున్నాము అటువంటిది. రెండోది, అయ్యప్ప సమాజం ఏదైతే ఉందో మొన్న ఇంకొకటి కూడా 2-3 చూడడం జరిగింది. చూస్తే ఇటువంటివి ఆ ఏరియాల్లో వాళ్ళు స్పందించటం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పూజల దీనివల్ల కొంత ఇమీడియట్గా మేము రెస్పాన్స్ ఇవ్వనందుకు అది వేరే విషయము. కానీ ఇప్పటికైనా మేము అటువంటి దౌర్జన్యం ఏదైతుందో మేము ఖండిస్తున్నాము. అది మీకు విలేకరే కాదు, ఫోటోగ్రాఫర్ అయినా లేకపోతే ఎవరైనా ఒక సమాజం కొరకు పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆపద జరిగినా వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ తరఫున పోరాడాలి. అది అయ్యప్పలకు మాకు అటువంటి ఎప్పటికైనా మేము వెంబడి ఉంటామనే మాట కూడా ప్రశ్న. ఆ ప్రశ్నకి అయితే లేదు ఎవరు తాను ఉన్నామనేది పోవద్దు మనం. కానీ ఉన్నాయి వాస్తవము, ఇవంతా ఒట్టి మాటలు. ఉన్నాయి వాస్తవము. ఎందుకు ఉన్నాయి? ఒక గురుస్వామి పూజ చేస్తే ఒక గురుస్వామి గురుస్వాములు ఏం చేస్తున్నారంటే ఈగో ఎప్పుడు నోరు కట్టండి అయ్యా, మనం ఈ తిని మనం ఏదైతే ఉన్నదో ఇది మనం 41 దినాలే చేస్తున్నాము, దీనికి మీరు చక్కగా తిన్నంత అన్నం పెట్టండి చేయండి, కానీ నూనె వస్తువులు పెట్టి బజ్జీలు పెట్టి ఇదంతా మనది కాదు. 41 దినం తర్వాత మనం ఇదే తింటాము, ఇది తినమని 10 సార్లు చెప్తాం. దానికి రకరకాల స్వీట్లు అంటారు, రకరకాలు అంటారు. అది ఏమనంటే నేను పెడుతున్నా, నేను నా చేతుకుంటా పెడుతున్నా, నీదేం పోయింది అంటారు. ఇదంతా ఎవరు చెప్పాలి? గురుస్వాములు చెప్పాలి. గురుస్వాములు ఎందుకు చెప్తలేరు అనే మాటలకు నేను ఎందుకంటే నేను ఒక ప్రారంభం ఉంది. నేను ఎందుకు చెడు వాసన చూడకూడదు, రుచి అనేది టేస్ట్ల కొరకు చూడకూడదు. దృష్టి మనకు చక్కగా ఉండాలి, చక్కటి పనులు చేయాలి, చక్కటిది ఉండాలి, వినికిడి చక్కటివైన ఆలోచనలు వినాలి, స్పర్శ అనేది ఎక్కడ భగవంతుని యొక్క ధ్యానంలో దాంట్లోనే ఉండాలి. అయితే అనారోగ్యకరమైన వస్తువులు తినకూడదు, ఆరోగ్యకరంగా ఉండాలి, 2 పూటలు స్నానం చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన కళ్ళు, నోరు, ముక్కు ఇవైతే ఉన్నాయి కదా, ఇవి అయితే దాంట్లను మన నియంత్రణలో పెట్టుకోవాలి. అంటే చెడు వినొద్దు, తర్వాత జలసితత్వం అంటే అసూయ ఉండకూడదు, తర్వాత కళ్ళు మంచి దృష్టి చూడాలి, మంచి పనులు చేయాలి, తర్వాత మన ముక్కు ఈ చెడు ఇదంతా ఉండకూడదు, నోరు రుచుల కొరకు పాకులాడకూడదు ఈ 41 దినాలు. ఇవన్నీ రాసిండు, అందరికీ తెలిసినవే. ఇవన్నీ ఏంటంటే అయ్యప్పలను ఎందుకు గౌరవిస్తారంటే ఏ ఒక్క స్వామి దాంట్లో లేదు. మీరందరూ అంటే ఇప్పుడు ఈ నల్ల బట్టలు వేసుకొని ఈ యొక్క మాల ధరిస్తే అయ్యప్ప అని అంటారు. అయ్యప్ప అనేది వేరే దాంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వేస్తున్నారు, తర్వాత అమ్మవారి గారి దగ్గరికి వేస్తున్నారు, అక్కడ ఏముండదు. ఇక్కడ మాత్రం అయ్యప్ప. ఇంకోటి మా దగ్గర స్పెషల్ ఒకటి ఉంది. అయ్యప్పలు ఏముందంటే అయ్యప్ప కనిపిస్తేనే ఒకరి కాళ్ళు ఒకరు అంటే నీవు సమానం, నేను నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు అనే ఒక భావన, అది అయ్యప్ప. కులమత భేదం లేనిది అయ్యప్ప. టెంకాయలు అన్నీ ప్రతిరోజు ఇక్కడ అదొక్కటే కాకుండా మీరు ఇక్కడ
మెట్ల పక్కనే ఒక కొత్త మల్లికాపురోత్తమ దేవాలయాన్ని ప్రారంభించారు. అది మనం గత సంవత్సరం 5/5/2023 రోజున అది ప్రతిష్ట చేసుకున్నాం. అది ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. అది అమ్మవారి గుడి. ఈ మల్లికాపురోత్తమ ఏదైతే ఉందో ఈమె స్వామివారిని చేసుకోవాలంటే ఈ కథ మీకు కొంత తెలిసి ఉండొచ్చును. అయినా కానీ స్వామివారిని చేసుకుని లేదు, నాకు ఎప్పుడైతే కన్యస్వామి ఏ సంవత్సరం అయితే రాడో అప్పుడు చేసుకుని వీరు వాగ్దానం ఇచ్చినాం. అప్పటి వరకు ఇప్పటికు ప్రతి సంవత్సరం కన్యస్వాములు వస్తూనే ఉన్నారు, ఎక్కువైతేనే ఉన్నారు. ఇప్పుడు మీరు అందరు చూస్తూనే ఉన్నారు, అన్ని టీవీల్లో లక్షల మంది వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ గుడి పైన 1900 మంది అయ్యప్పలు మా అన్నదాన కార్యక్రమము ఇవన్నీ నడిచేటందుకు కారణం ఏమవుతుందో ఈ మహాపూజ నడిపేటందుకు కారణం, తర్వాత దినదినాభివృద్ధికి కారణం అంత భక్తులు, తర్వాత అయ్యప్పలు మొత్తం అందరితోటే ఈ దేవస్థానం ఏదైతుందో ప్రతిదినము దేదీపంగా మనకు ప్రతి సంవత్సరము ఇప్పటికీ ప్రతి నెలకు 75,000 రూపాయల ఖర్చు వస్తుంది. ఏది పూజారులు, వాచ్మెన్లు, ధూప దీప నైవేద్యం అన్నిటికీ, అంటే దాంట్లో పూలదండలు. ప్రతి సంవత్సరం ఇక్కడ పూజాక్రమాలు ఏదో జరుపుతూ మరి 2014లో మెట్లకు ఇత్తడి తొడుగు ఆ దాత కూడా మనందరినే ఉన్నారు, వారు జగదీశ్వరాచార్యులు గారు. ఆ తదుపరి గణపతి గుడి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఈ 2 ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2 అయిన తర్వాత ప్రతి సంవత్సరం పూజలు 4 పూజలు జరుపుతున్నాం సార్. 1 మహాపూజ, 2 విసు పూజ, మకర సంక్రాంతి పూజ, తర్వాత ప్రతిష్ఠ దినం పూజ అని 4 పూజలు జరుపుతున్నాం. ఈ మహాపూజ రోజు జరిగే కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఉదయం ప్రభాస్ సేవ, తర్వాత గణపతి హోమ కార్యక్రమం. గణపతి హోమం తర్వాత ఇక్కడనే 9 గంటలకు యావత్ భారతదేశంలో ఏ అయ్యప్పలు చేరింది ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఈ అయ్యప్పలు సాటి మానవునికి తోడ్పడాలనే రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ నడపడం జరిగింది. అదే రోజు ఉదయం 10 గంటలకు తూర్పు కమాన్ నుంచి పల్లకి సేవ, తర్వాత కలశ ఊరేగింపు, రామ్ మందిర్ చేరస్తా, గడియాల్ చేరస్తా, అశోక్ టాకీస్, మెట్టుగడ్డ, తర్వాత న్యూ టౌన్ మీదుగా వచ్చి అయ్యప్ప కొండకు అక్కడ 10-11 గంటలకు వెళ్తే ఇక్కడ 4 గంటల వరకు ఇక్కడ చేరడం జరుగుతుంది. 11 గంటలకు అభిషేక కార్యక్రమం 1 గంట వరకు జరిగి ఆ తదుపరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ఆ రోజు ఒక 10,000 మంది భక్తులకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఏదైతుందో అన్నదానం తర్వాత సాయంత్రం మళ్ళా వినండి, సాయంత్రం ఏదైతే ఉందో సాయంత్రం రోజున పూలభిషేకం, సాయంత్రం 6:30 గంటలకు. ఆ తదుపరి పడి పూజ, ఏకశిలా 18 పడిపైన పడి పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ పడి పూజ కార్యక్రమం 7:30 నుంచి రాత్రి 11-11:30 వరకు ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారు, ఎవరు ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు, ఈసారి ఎంపీగా అర్ణమ్మ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత గతంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, తర్వాత అందరూ కూడా జితేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామంలో మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న విఐపీలు, అంటే ప్రజాప్రతినిధులే కాక విఐపీలు అందరూ కూడా ఇక్కడ పాల్పంచుకుంటారు. ఆ తదుపరి మరి అందరికీ ప్రసాదం ఆ రోజు సాయంత్రం అయ్యప్పలకు భక్తులకు. అదొక్కటే కాకుండా గత 6 సంవత్సరాలుగా 16 నవంబర్ నుంచి ప్రతి నెలల
31 డిసెంబర్ వరకు ప్రతిరోజు అన్న వితరణ కార్యక్రమం ఉంది. అదే దాంట్లో అయ్యప్పలు ప్రతిరోజున 300, 350 ఇట్లా ఈ విధంగా ఇప్పటికే ఒక 8,000 మంది పైన వారు ఇక్కడ అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇంకా మాకు కావలసిన వసతులు ఏం స్వామి అంటే అన్నదానానికి మాకు షెడ్డు లేదు. అయితే దాని కొరకు మననే శాసనసభ్యులు గారిని వారిని అడిగిన వెంబడే మీరు ఒక ఎస్టిమేట్ ఇవ్వండి అన్నాను. ఆ ఎస్టిమేట్ కూడా మేము తయారు చేశాము. అది ఎస్టిమేట్ మా దగ్గరే ఉంది. మరి అది కూడా ఒక 49 లక్షల వరకు అది ఎస్టిమేట్ తయారు చేశాము. వారి మహాపూజ రోజు వచ్చినప్పుడు 8 అప్పుడు కొన్ని డబ్బులు ప్రోగైన తర్వాత శిలా యొక్క ఏదైతే గర్భగుడి కొట్టే అది ఉంది అది తీసి ప్రాణప్రతిష్ఠ చేసి అప్పుడు పంచలోహ విగ్రహానికి ఏర్పాటు చేసుకున్నాము. అది 7/6/2009 రోజున. తదుపరి ఈ యొక్క 6 ఎకరాల స్థలం సేకరించిన తర్వాత మన దగ్గర అప్పుడు అయ్యప్పలకు ఈ రోజున్న పరిస్థితుల్లో ఓ గుడి కట్టుకోవాలన్న పరిస్థితులు లేవు. తర్వాత ఇది అంతా ఒక అడవి ఏరియా. ఈ యొక్క అడవి ప్రాంతంలో పైకి రానికి ఒక సైకిల్ కూడా రానికే బాటలేదు. అటువంటిది మెల్లిగా కొన్ని ఫండ్స్ మనము ప్రోగు చేసుకున్న తర్వాత 1996లో ఒక గర్భగుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గర్భగుడి ఏర్పాటు చేసుకున్న తర్వాత 17/11/1997 రోజున మనం ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరుపుకున్నాం. ఆ ప్రతిష్టా కార్యక్రమం జరిపిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ అయ్యప్ప మహాపూజలు జరుపుతున్నాం. ఈ ఏకశిలా 18వ బడి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఏకశిలా 18వ బడి అనేది ఇక్కడ ఏదైతే 18 మెట్లు ఉన్నాయో ఏకశిలా 18 మెట్టులో అది ఒకటే శిల, ఒకటే రాయి. ఆ రాయికి పక్కలున్నాయి కూడా ఆ రాయిలో భాగాలే దాని నుంచి చీల్చినవి. అక్కడ అది నిర్మించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు మంటపాలు మనకి ఏదైతే ఉన్నావో పైన లేదు, మనకు కింద రూములు లేవు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఒక 1000 మంది గుడి పై కింది భాగంలో ఉండి భజన చేసుకునేటందుకు వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ కొండపై యొక్క విశేషం ఏంటంటే ఈ స్థల సేకరణ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా జరిగిందని దానికి 85 కంటే ముందే అప్పుడున్న అయ్యప్ప స్వాములు ఒక దరఖాస్తు పెట్టుకొని 2011లో మాకు ఒక 6 ఎకరాలు కావాలని వారు అడిగితే అటువంటి ఫైలు మూలకు పడి ఉంటే మేము అయ్యప్ప అసోసియేషన్ అధ్యక్షుల తర్వాత దాని ఫైలెంబడి మనం ప్రయత్నాలు చేసి అప్పుడున్న మమదాబాద్ రామిరెడ్డి గారు మినిస్టర్గా ఉంది 89లో. తర్వాత సమరసింహారెడ్డి గారు వారిని తోటి పోయి వారితో ఉన్న యొక్క మాకు స్నేహితం, మరి వారితో నుంచి మేము ఆర్డర్లు పొందాము. అది ఎవరు రామిరెడ్డి గారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. వారితోటి కెమెరాస్ కానీ వాళ్ళు కూడా క్లియర్ అవుతుందని ఉద్దేశం అంతే. మీరు చక్కగా అడిగారు. తర్వాత అశోక్ స్వామి గారు ఇప్పుడే అడిగిండు ఆ క్వశ్చన్. అసలు సాములు గురుసాములు ఇదంతా ఉండి అసలు ఏమి జరుగుతుంది అంటే నేను కొన్ని ఇట్లని ఇప్పుడే మీ ముందులే చెప్పాను. ఇది ప్రెస్లో బహుశా చెప్పొచ్చు లేదా కానీ ఏం చెప్పానంటే రుచి ఈ అనేది ఉండకూడదు. మనం అయ్యప్ప 41 దినాల సాత్విక ఆహారం తీసుకోవాలి. రుచి అనేది ఉండకూడదు. మనం చాలా అసలు పూజలు అంటే ఏం స్వామి, దేవునికి పూజ చేయాలి కానీ దేవునికి ₹1,00,000 ఖర్చు అయితే 50,000 ఖర్చు అయితే వాడు పూజ చేసుకొని కూడా పని చేయ అయ్యప్ప నేను ఎట్లా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇవంతా పూజా విధానం ఏంటంటే అయ్యప్పకు మనం పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటే ఒక చేతగానప్పుడు కూడా ఒక 5 మందిని ఎవరినో ఇంటికి పిలుచుకోవాలి, పెట్టాలి అనేది మొదటి నుంచి కూడా ఉన్నది. కానీ దానికి
ఇంత పూజ చేయాలి, పుజారులకు 10,000 ఇవ్వాలి, లేక గురుస్వాములకు ఇవ్వాలి, గురుస్వాములకు పొలం కాడ పైసలు ఇవ్వాలి అనేది లేలే కాదు. అదే ఇది చెప్పినాక మీరు అడిగింది చెప్తాను అనేది మాకు చాలా విచిత్రంగా లేదు. నాకు మాల వేసిన స్వామి ఒక స్వామినాడు. ఆ స్వామి ఆయన బ్రాహ్మణుడు. అయితే నేను ఎందుకు చెప్తున్నా ఆయన బ్రాహ్మణుడు అంటే, బ్రహ్మచర్యంలో ఉన్నందరూ బ్రాహ్మణులే. అంటే బ్రహ్మచర్యం పాటించినప్పుడు అందరూ కూడా బ్రాహ్మణులే. అది కాకపోతే ఆ గ్రూప్లో ఒక 20 మందిలో 25 మంది ఉంటే 20 మందిలో మేము 5 మంది ఉంటుంది. మేము అయ్యప్ప పూజ హారతి ఇచ్చేటప్పుడు హారతి అయిన తర్వాత ఒకరి పాదాలు ఒకరు మొక్కుంటుంది. అంటే గురుస్వామి కూడా ఇది చేస్తుంది. కానీ ఇక్కడెక్కడ అది కనిపించలే నాకు. గురుస్వామి అనుకుంటాడు నేను ఎందుకు పాద నమస్కారం చేయాలి, నేను అంటే ఎదుటివాడు అయ్యప్ప, మనం అయ్యప్ప. అది ఒకటి. అంటే ఓరికి విచ్చిచ్చిన కానీ కలుగుతుంది, ఓరికి కలవదు. దానికి మనం ఏం చేస్తాం? లేలే అది తర్వాత మీరు ఇంకో